అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ గ్రాసరీ షాపింగ్ అనమాట. అంటే మీరు ఎప్పుడు చూడలేని షాప్లో అయితే నేను వీడియో చూపిస్తాను. అంటే ఇండియన్ స్టోర్స్కి వెళ్తాను, ఇంకా నార్మల్ స్టోర్స్కి కూడా వెళ్తాను. ఇండియన్ స్టోర్ అయితే ఆ స్టోర్లో ఎప్పుడు నేనైతే మీకు చూపించలేదు. అంతకు ముందైతే వేరే షాప్లో అయితే చూపించాను. ఇప్పుడు వేరే చూపిస్తాను, చూద్దరు కానీ. ఇంకా మాకైతే చాలా క్లౌడీగా ఎంత బాగుందో చూడండి ఆకాశంలోని. నేను ఫస్ట్ అయితే డిఎం అని ఒకటి ఉంటుంది. నాకు డిఎం అంటే ఒక గుర్తు ఏం పెట్టుకుంటాను తెలుసా? డిఎం అంటే డిమార్ట్ అని నా పేర్లు, అంటే మన ఇండియన్స్ పేర్లు. రెవే అంటేనేమో రైతు బజారు ఇలా పెట్టుకుంటూ ఉంటాను నేను. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను ఎప్పుడు డిఎం అని అయితే అన్ను, డీమార్ట్ అనే అంటాను. అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడుకొచ్చి 1.5 ఇయర్కి ఎక్కువ అవుతుంది, అయినా సరే డీమార్ట్ అనే అంటాను నేను. మా హస్బెండ్ ఏమో నవ్వుతూ ఉంటారు. సో నేనైతే ఇప్పుడు షాంపూ తీసుకుంటున్నాను అనమాట. షాంపూ అయితే అయిపోయింది. సో ఇక్కడ డిఎం అంటే మొత్తం అన్నీ ఉంటాయి. వాష్రూమ్కి సంబంధించినవి, ఇంకా షాంపూ అని, లేకపోతే కిడ్స్కి ఫుడ్ సంబంధించినవి, ఇలాంటివి అన్నీ ఉంటాయి. డిఎం అంటే పెద్ద పేరు ఇక్కడ జర్మనీలో అయితేనే. చాలా ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ అని అన్నీ. ఇక్కడ నేను ఏమీ తీసుకోలేము నిజంగా. వీళ్ళ ఫ్యాన్సీ అయితే అన్ని వెరైటీగా ఉంటాయి. ఒక చౌరీ ఒకలా ఉంటుంది, ఒక కాల్కి పట్టి ఒకలా ఉంటుంది, ఇంకో కాల్కి పట్టి ఒకలా ఉంటుంది. అవన్నీ అయితే నేను చూస్తూ ఉంటాను అనమాట. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి చూస్తూ ఉంటాను అసలు వీళ్ళ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎలా ఉంటాయా ఏంటి అనేది అక్కడ నేను చూస్తున్నాను అంతే. క్లిప్స్ అయితే పర్వాలేదు, మన క్లిప్స్ లాగే ఉంటాయి. ఇంకా కొన్ని ఫ్యాన్సీ అయితే చాలా వెరైటీగా ఉంటాయి అనమాట. అండ్ అది అయిపోయాక ఇక్కడ నేను వీళ్ళు ఏం చేస్తారంటే మిల్క్లో కూడా ఫ్రూట్స్, ఎండపెట్టేసిన ఫ్రూట్స్ ఉంటాయి తెలుసు కదా, డ్రై చేసేస్తారనమాట. అవి పార్సల్ చేసేస్తారు. వాటిని మిల్క్ వేడివేడి పాలలో ఓట్స్ ఎలా అయితే వేసుకొని తింటామో అలానే వీళ్ళు వేసుకొని తింటారు. ఇక్కడ చెర్రీస్ అని, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ ఎండిపోయిన డ్రై అనమాట. ఆ డ్రైవి మిల్క్లో, వేడివేడి మిల్క్లో వేసుకొని తినేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు ఎక్కువగా ఓట్స్ ఇవే ఎక్కువగా తింటూ ఉంటారు. అవి నేను తీసుకుంటాను, నేను కూడా అప్పుడప్పుడు తీసుకుంటాను. మిల్క్లో వేసేసుకొని తినేయడమే. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా. ఓట్స్లోని కూడా చాలా రకరకాల ఓట్స్ ఉంటాయి కదా అన్నీ. ఇంకా ఎక్కువగా ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళైతే ఎక్కువగా తినేది అదే బ్రేక్ఫాస్ట్. ఇంకా డ్రై ఫ్రూట్స్ బాగానే తింటారు. నేను వెండి ద్రాక్ష చూస్తున్నాను. వెండి ద్రాక్ష నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ వాటర్ తాగితే చాలా బాగుంటుందండి కదా, చలవ చేస్తుందని అవైతే చూస్తున్నాను. ఇక్కడ వైట్యే ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ అయితే లేవు, డ్రై. ఈ జర్మన్స్ అయితే ఎక్కువగా ఈ డ్రైవ్ అన్నీ కూడా మిల్క్లో వేసేసుకొని తినేస్తూ ఉంటారు. చెప్పాను కదా, యాపిల్ ఇంకా అన్నీ మొత్తం బనానాతో సహా పాల్లో వేసుకుని తిని ఉంటాయి. కానీ నార్మల్ బనానా వేసుకొని తింటే సరిపోతుందిలే, మరీ డ్రై బనానా కాకుండా. కానీ స్ట్రాబెర్రీస్ అని, మల్బరీస్ ఇలాంటివి అయితే బాగుంటాయి డ్రైవి మిల్క్లో వేసుకొని తింటేని. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి నేను ఎక్కువ డిఎంలోనే తీసుకుంటాను. ఎందుకంటే ప్రైసెస్ ప్రకారంగా కానీ అంతే ఇక్కడే బాగుంటుంది. మన ఇండియన్ స్టోర్స్లో అంటే కొంచెం వాళ్ళకి కూడా ఎక్కువ ఛార్జెస్ పడతాయి కదా, సో అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్లీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను శ్యామ్కి పాస్తా చూస్తున్నాను. పాస్తా పిల్లలకి ఎలా ఉంటుందంటే ఓన్లీ శనగలు, అంటే అంటే ఇంకా వేరే మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేయరు. ఓన్లీ శనగలతోని పాస్తా అలాగా డిఫరెంట్ మోడల్స్లో చేస్తూ ఉంటారనమాట. మోడల్స్ అంటే అదే స్పైరల్ లాగా ఇలాగా అలా అనమాట. నేనైతే వీడికి స్ప్రింగ్ టైపే ఇష్టము పాస్తా. అది నేను ఇది కందిపప్పు తీసుకున్నాను. ఓన్లీ కందిపప్పు, ఇంకా మైదా లేకపోతే గోధుమ అది ఉండదు. అదైతే తీసుకున్నాను నేను. పిల్లలకి బాగుంటాయి ఫుడ్స్ అయితే ఇక్కడ. ఇంకా డిఎంలో అయితే అయిపోయింది షాపింగ్, తీసుకోవాల్సినవి తీసేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాలి. 2 ఇండియన్ స్టోర్స్ ఉంటాయన్నమాట. ఒకటి జాఫ్నా ఉంటుంది, ఒక స్పైస్ ల్యాండ్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మీకు జాఫ్నాలోదే చూపించాను ఒకసారి అయితేని. ఇప్పుడు స్పైస్ ల్యాండ్ అని, యాక్చువల్గా స్పైస్ ల్యాండే ఫస్ట్ అయితే పెట్టాడనమాట జర్మనీలోని. చాలా ఫేమస్ అయితే అయిపోయింది. కానీ వెనకాల వచ్చేదానికి కాదు ఎక్కువ వెళ్తూ ఉంటారు జనాలు అయితే. ఈ స్పైస్ ల్యాండ్ అయితే కొంచెం దగ్గర అనమాట. ఈసారి అయితే స్పైస్ ల్యాండ్కే వెళ్తున్నాము. మేమైతే మొత్తం 2 షాపులకి న్యాయం చేయాలనుకుంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము సమానంగాన. బాగానే ఉంటాయి, ఎక్కడైనా ఒకటే ప్రైస్ కదా, ఏముంటుంది అందులోని. కొంచెం మంది థాట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడే బాగుంటాయి బాగా అని అనుకుంటారు. అలా ఏముండదు, ఎక్కడైనా ఒకటే అనిపిస్తుంది నాకైతే. అగరబత్తులు చూడండి, ఇవి చూస్తే నాకు కాకరపువ్వొత్తుల్లో కనిపించినాయి. చూసారా ఎలా ఉన్నాయో? నేనైతే మొదటిసారి చూశాను, ఫస్ట్ టైం చూశాను అలాంటి అగరబత్తులు. కలర్స్వి ఇంకా చాలా రకరకాలుగా వచ్చేసింది ఈ అగరబత్తులు అయితేని. ఈ ఇండియన్ స్టోర్స్లో లేనిదంటూ ఉండదు, మొత్తం అన్నీ దొరుకుతాయి A to Z. ఇంకా కొబ్బరి నూనె తీసుకుంటున్నాం ఇక్కడ.
కొబ్బరి నూనె అంటే దీపారాధనకి ఎక్కువగా మాకు అవుతూ ఉంటుంది కదా. ఇంకా ఉప్మా రవ్వలు తీసుకుంటున్నాను. ఇంట్లోకి కావాల్సిన కిరాణా ఐటమ్స్ ఇవన్నీ వెతుక్కుంటూ అలా వెళ్తాననమాట, ఏమున్నాయో ఏంటి అని. నాకు ఇంట్లో రాసుకునే కంటే అక్కడికెళ్ళి చూసాక ఆహా! ఇది లేదు కదా అనిపిస్తది నాకైతేని. అలాగే గుర్తుంటాయి. ఇక్కడ చూడండి అన్నీ ఫ్రోజెన్‌వి చూసారా? ఫిష్ ముక్కలు ఇవన్నీ చూడండి జనాలైతే పిచ్చి పిచ్చిగా కొనేసుకుంటారు అవన్నీ కూడాను. నేనైతే ఎప్పుడూ తీసుకోలేదు. తీసుకుందాం అనుకుంటాను కానీ మళ్ళీ అవి హెల్త్‌కి మంచిదేనా, దాంట్లో ఇంకా ప్రోటీన్స్, విటమిన్స్ ఏముంటాయిలే అని చెప్పి నేనైతే తీసుకోను. ఫ్రెష్‌గానే తీసుకుంటాం మేము. ఫిష్ కానీ ఏదైనా చిన్న చిన్న మెత్తళ్ళు ఫిష్‌లు ఉంటాయి కదా, అలాంటి ప్రాన్స్ కానీ ఏదైనా ఫ్రెష్‌గానే తీసుకుంటాం మేము. ఈ సైడ్ అంతా కూడా దేవుడికి సంబంధించినవి అనమాట. పూజా సామాన్లు ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా. కానీ ప్రైసెస్ మాత్రం ఎలా ఉంటాయో తెలుసా? రేట్లు మామూలుగా ఉండవు. ఎంత మనకి అక్కడ 30 రూపాయలకి వచ్చేసి వస్తువు ఇక్కడ 3000 కూడా ఉంటుంది. ఆశ్చర్యపోక్కర్లేదు. అంతలా టూ మచ్ కాస్ట్‌లు అయితే వీళ్ళు వేసేసుకుంటూ ఉంటారు. ఆ చిన్న ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అలాంటి ఫ్రేమ్స్ అన్నీ €20 అలాగా ఒక బిజినెసే పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతేనే. ఇక్కడ చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి. దేవుడికి సంబంధించిన సామాన్లు అయితే బాగా, కిరాణా సామాన్ల కంటే దేవుడికి సంబంధించిన సామాన్లు ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ జర్మనీలో. జర్మన్ స్టోర్స్‌లో కూడా దొరుకుతాయి కానీ ఎక్కువగా సాల్టెడ్ పల్లీలు దొరుకుతాయన్నమాట. వీళ్ళు అంటే డైరెక్ట్‌గా తినేస్తూ ఉంటారు కదా పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సాల్టెడ్‌వన్నీ ఉంటాయి. మొత్తం బాదం లేకపోతే కాజు అని ఇవన్నీ కూడా సాల్టెడే. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కిరాణా సామాన్లే తీసుకుంటాను. ఎందుకంటే ఈ కూరగాయలు నలిగిపోతాయి కదా, మళ్ళీ పైన వేసుకోవచ్చు ఫ్రెష్‌గానే. నేను లాస్ట్‌లో తీసుకుంటాను కూరగాయలైతేని. ఇక్కడ లోపలికి నేను మా హస్బెండ్‌ని, శ్యామ్‌ని ఎందుకు రానివ్వనంటే లోపల ఫుల్ చాలా చల్లగా ఉంటది. ఇంకా మనం ఎక్కడికో ఐస్‌లోకి వెళ్ళినట్టే ఉంటది ఆ లోపల. అంటే కూరగాయలు ఫ్రెష్‌గా ఉండడానికి. సో, ఇంక నేను వాళ్ళని లోపలికి రావద్దని చెప్పిన. అయినా మనం పిల్లల్ని కూడా అలౌ చేయరు లోపలికి, ఫుల్ చల్లగా ఉంటుందని. మా హస్బెండ్ అందుకే గ్లాస్ అడ్డొచ్చింది చూసారా? గ్లాస్‌లోంచి వీడియో అయితే తీస్తున్నారు. అండ్ నేను అక్కడ బెండకాయలు, కొత్తిమీర, ఇంకా ఇంకొకటి ఏం తీసుకున్నాను, బొబ్బరి చిక్కుళ్ళు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. బొబ్బరి చిక్కుళ్ళు ఇక్కడ 1 కేజీ వచ్చేసి €7 అలా ఉంటాయి, €8 అలా ఉంటాయి. ఇంకా కూరగాయలన్నీ తీసేసుకున్నాము. ఇంకా కొన్ని కొన్ని ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూసారా సర్వానా భవన్, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక రెస్టారెంట్ అనమాట, ఇండియన్ రెస్టారెంటు. అక్కడ ఓన్లీ టిఫిన్స్ మాత్రమే ఉంటాయి, భోజనం అది కాదు, మీల్స్ కాదు. అండ్ ఇంక ముందుకొచ్చేసాము. ఇక్కడ జామ్ అని ఒకటి ఉంటదనమాట. ఇందులో చూడండి మామిడి పళ్ళు చూడడానికి నిగనిగలాడిపోతున్నాయి కానీ మొన్న తీసుకున్నాము అస్సలు బాగోలేదు, చప్పగా ఉన్నాయి. ఇంక మేమైతే తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి వచ్చేస్తున్నాను. పుచ్చకాయలు చూడండి ఎంత తియ్యగా ఉంటాయో. ఇక్కడ పుచ్చకాయలు చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇంకా పంచదార నోట్లో వేసుకున్నట్టే ఉంటాయన్నమాట. కానీ పుచ్చకాయ ఏంటంటే కేజీల లెక్కన ఉంటది. కేజీ లెక్కన అంటే అందులో తినేది తక్కువ ఉంటది. ఆ చిప్ప కింద ఉంటది కదా, అది మాత్రం చాలా బరువొస్తది. నాకైతే అంత వర్త్‌లీ అనిపించదు, వేస్ట్ అనిపిస్తది. కాయ లెక్కన ఇవ్వరిక్కడ, బరువులు లెక్క ఇస్తారు పుచ్చకాయలైతే. అండ్ ఇంకా ఇక్కడ ఆకుకూరలు చూస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. నేను పుదీనా అయితే ఎప్పుడు ఇండియన్ స్టోర్స్‌లో తీసుకోను. ఇండియన్ స్టోర్స్‌లో ఇంతే అంత కట్ట ఉంటది. ఇక్కడ తీసుకుంటే పెద్దది ఉంటది, €1 అనమాట. పుదీనా ఎప్పుడు బయటే తీసుకుంటాను నేను, ఇండియన్ మార్కెట్‌లో కాకుండా. టమాటాలు చూసారా ఎంత బాగున్నాయో. టొమాటోలు అయితే ఇక్కడ చాలా చూడడానికి ఎంత రెడ్‌గా భలే ఉంటాయన్నమాట. టమాటాలు అయితే కేజీ €1.5 ఎంతో ఉంది. ఇక్కడ మావాడైతే ఇవి స్కూటర్స్ మీదకి ఎక్కాడు. వీడికి ఈ స్కూటర్ ఎక్కి వెళ్ళాలని అయితే ఉంది, చాలా బాగా ఉంది. ఎప్పటికప్పుడు వీడి కోరికైతే నెరవేర్చాలి మేము. No, no, chichi. శ్యామ్, ఏ లాలీపాప్, లాలీపాప్ అదేంటి ఫ్లేవరు? శ్యామ్ నాకు పెట్టవా? నాకు పెడతావా? పెడతావా? అంత పెద్దతుంది ఏంట్రా బాబు లాలీపాప్, నోరు సాగి. పెడతావా నాకు? పెట్టవా?
ఎందుకు పెట్టావు? ఇదేనా? ఇంకా మేము దారిలో వస్తుంటే ఈ డస్ట్బిన్ చూసారా, ఇదేంటంటే వైట్ గ్లాస్, బ్రౌన్ గ్లాస్. నేను ఒకసారి చెప్పాను కదా, గ్లాసెస్ కలర్స్ ఉంటాయి అన్నమాట. దేంట్లో దాని కలర్ అయితే వెయ్యాలి. బ్రౌన్, వైట్, గ్రీన్ అలాగా 3 కలర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఆల్కహాల్ తాగుతారు కదా, ఆ గ్లాసెస్ అనమాట. సో అందుకని చెప్పి నేను వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామని. వీళ్ళు ఏంటంటే రీసైక్లింగ్ చేసుకుంటారు అనుకుంటా మళ్ళీ వీటిని, అందుకని చెప్పి సపరేట్గా వెయ్యాలి. షాపింగ్ ఇదంతా అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము మేము. మాకైతే క్లైమేట్ వర్షంగా అలా ఉంది, క్లౌడీగా చాలా బాగుంది. నేను ఇంకా ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఒకసారి మళ్ళీని. అంటే మీకు ఇందాక క్లారిటీగా చూపించలేదు కదా నేను వెజిటేబుల్స్ తీసుకున్నవి. ములక్కాళ్ళు అయితే ఇలాగ కట్ చేసి ఇచ్చేస్తారు, పొడుగ్గా ఉంటాయి కదా అందుకని. బెండకాయలు కూడా ఇలా అంటే విడిగా ఉంటాయి, అలాగా పార్సిల్స్ కూడా ఉంటాయి, ప్యాకింగ్స్. అండ్ ఇంకా బొబ్బరి చిక్కులు చూసారా, అవి కిలో వచ్చేసి 8 euros అలా ఉంటాయి అనమాట. మామిడికాయలు ఇంకా తీసుకున్నాను, మళ్ళీ దొరకవు కదా అని. కొత్తిమీర తీసుకున్నాను. అండ్ అలాగే పుదీనా. ఈ పుదీనా అయితే నేను ఇండియన్ స్టోర్స్లో తీసుకోను, బయట తీసుకుంటాను. టమాటాలు, వెజిటేబుల్స్ అయితే నేను ఇవి తీసుకున్నాను. అండ్ ఇంక ఇవంతా కూడా కిరాణా ఐటమ్స్ అనమాట, పప్పులు, ఉప్పులు ఇవన్నీ. కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది 2 euros అనమాట. 2 euros అంటే దగ్గర 180 రూపీస్ అనమాట. కరివేపాకు కొంచెం ఉంటుంది అంతే, ఒక రొబ్బ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.